गद्दी चोर वोट चोर गद्दी चोर वोट चोर गद्दी चोर दंग वोट तो गेलिసిన మోడీ వెంటనే రాజీనామా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ దంగ వోట్ తో గెలిచిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి దొంగ వోట్ తో గెలిచిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి తెలుసా మోడీ వెంటనే రాజీనామా చేయాలి మోడీ देश को सत्यानाश करेगा दंग वोट तो గెలిచిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి దొంగ వోట్ తో గెలిచిన మోడీ వెంటనే మోడీ వెంటనే దొంగ ఓట్ తో గెలిచిన మోడీ వెంటనే బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ మోడీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ कांग्रेस पार्टी जिंदाबाद देश की सरकार कौन करेगा हम करेगा हम करेगा हम करेगा हम करेगा हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो जोर से बोलो प्यार से बोलो राहुल गांधी जोर से बोलो प्यार से बोलो राहुल गांधी राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो दंग वोट तो गेलिసిన बीजेपी వెంటనే दंग वोट तो गेलिసిన बीजेपी వెంటనే दंग वोट तो गेलिసిన बीजेपी జీవన్ గారి నాయకత్వం ఐ ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మోదీ కో హటావో దేశ్ కో బచావో ప్రజలు ఓటర్లు ఏదైతుందో తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏదైతుందో మరి విశ్వాసాన్ని ప్రజాస్వామ్యుతంగా ఏదైతుందో ముందుకు రాలేకపోతుందని చెప్పక తప్పదు. ఎన్నికలు ఏదైతుందో ఏ విధంగా ఎన్నికల కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పని మనం భావిస్తున్నామో ఎన్నికల కమిషన్ నిర్వహించే బాధ్యతల్లో మొదటిది ఓటర్ లిస్ట్ తయారీ, ఓటర్ లిస్ట్ ఏదైతుందో సిద్ధం చేయడం అని చెప్పండి. రెండవది ఎన్నికల నిర్వహణ పోలింగ్ అని చెప్పండి. ఓటర్ లిస్ట్ తయారీకి సంబంధించి ఏ పరిస్థితుల్లో కూడా దొంగ ఓటు అందులో చేర్చబడకుండా, అంటే ఒక ఓటర్ ఏదైతుందో మొత్తం దేశంలో ఒకే స్థానంలో ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం మన ఒక నిర్దేశాన్ని ఇచ్చింది. మరి ఆ నిర్దేశాన్ని అమలు చేయబడాలంటే ఆ బాధ్యత ఇవాళ ఎన్నికల కమిషన్ పై ఉంటుందని చెప్పండి. ఇవాళ అటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతుందో ఒక ఓటర్ ఒకే స్థానంలో ఉండవలసింది పలు స్థానాల్లో ఓటర్ నమోదు అయి ఉండడంతో ఏదైతుందో పలు స్థానాలలో ఓటర్ తన హక్కును వినియోగించుకొని ఏదైతుందో ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. నేను ఉదాహరణ చెప్పంటూ నేను జగిత్యాల పట్టణం ఉందే, జగిత్యాల పట్టణానికి ఏదో పరిసరంలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ విద్యా పిల్లల గురించి ఇతరత్ర ఏదైతుందో పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళ ఓటు నమోదు చేసుకుంటారో వాళ్ళ ఒరిజినల్ ఓటు ఎక్కడ గ్రామంలో నమోదు చేయబడి ఉంటుందో దాన్ని తొలగింపచ్చారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతంలో నమోదు చేయబడినటువంటి ఓటును తొలగించబడకుండా పట్టణంలో అదనంగా ఇక్కడ నూతనంగా ఓట్లు నమోదు చేయడంతో ఏదైతుందో ఆ ఓటరు స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో అక్కడ గ్రామ పంచాయతీ మండల పరిషత్ ఓటేస్తుండో మన పట్టణ మున్సిపాలిటీకి వచ్చారు మున్సిపాలిటీ ఓటేస్తుండే. దీంతో ఏమవుతుందో మరి దయచేసి ఇవాళ ఈ ఒక ఓటు ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఓట్లు నమోదు చేయబడి ఉండి అక్కడ ఓటు వేయబడ్డ తదుపరి మళ్ళీ పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలకు మరి విభిన్న దశల్లో ఏదైతుందో ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఓటు చేయడంతో ఏదైతుందో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ప్రభావితం చేస్తుంది. ఇది టెక్నికల్ ఏదైతుందో ఒక ఓటు ఒకటే ప్రాంతంలో ఉండాలని చెప్పాను. ఇంకొకటి ప్రధానమైన ఒక విషయం చెప్పంటున్నా, తెలంగాణ రాష్ట్ర విభజన కావితో పడ్డది.
హైదరాబాద్ నగరంలో నమోదు చేయబడి ఉన్నటువంటి యొక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఓటు ఏదైతున్నదో వాళ్ళ ఓటు అక్కడ ఆంధ్ర రాష్ట్రం నమోదు చేయబడి ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం నమోదు చేయబడి ఉంటుందమ్మా. తెలంగాణ రాష్ట్ర శాసనసభకి జరిగేట్టుగా ఎన్నిక ఒక పర్యాయం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రం జరిగేట్టుగా ఎన్నిక ఇంకో పర్యాయం జరుగుతుంది. ఒకే ఓటర్ ఏదైతుందో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఓటర్ ఏదైతుందో అక్కడి రాష్ట్ర ఎన్నిక వేరే సమయంలో నిర్మింపబడుతుంది కాబట్టి ఆ ఓటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఓటేస్తుందని చెప్పారు. అంటే ఒక ఆంధ్ర ప్రాంత ఓటర్ ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రభావితం చేసే అవకాశం కొట్టొచ్చినగా పడుతుందని చెప్పండి. ఉదాహరణకి ఏదైతే ఉందో షేర్లింగంపల్లి ఉంది, షేర్లింగంపల్లి, కుతుబుల్లాపూర్ ఉన్నది, జూబ్లీ హిల్స్ ఉన్నది, ఉదాహరణ చెప్పండి ఎల్బీ నగర్ ఉన్నది. వీళ్ళు హైదరాబాద్లో కనీసం ఒక 4-5% స్థానాలు మినిమం ఆంధ్ర ప్రాంతంలో ఓటు నమోదు అయి ఉండబడి ఇక్కడ హైదరాబాద్ నగరం ఏదైతుందో ఓటు తిరిగి నమోదు చేసుకోబడడంతో ఆ 2 రకాల ఓటు వేయడంతో ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరి ఆంధ్ర ప్రాంత ఓటర్ ఏదైతుందో మన ఫలితాన్ని ప్రభావితం చేస్తున్నారు చెప్పండి. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో మన మహారాష్ట్రలో ఎన్నిక జరిగింది. మహారాష్ట్ర ఎన్నిక జరగబోతున్న సందర్భంగా ఏదైతుందో అక్కడ ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి అదనంగా భిన్నగా ఎన్ని ఓట్లు ఎక్కడ కలిగి ఉన్నా ఆధార్ కార్డుతో వెరిఫికేషన్తో ఏదైతుందో అది మనకు ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనకు లభించే అవకాశం ఉంది. ఆ లభించడంతో ఓటర్ మనం ఆశ్చర్యపగలుగుతాం. నువ్వు ఏదైనా ఒక ఓటు చూస్ చేసుకో, నువ్వు ఎక్కడ కొనసాగదలుచుకున్నావు ఆ ఒకటి నుంచి మిగిలి తొలగించగలుగుతావు చెప్పండి. అప్పుడు మాత్రమే ఎన్నికలు పారదర్శకంగా చేపట్టబడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఎన్నికల ఫలితం ఏదైతుందో మరి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో వారు ఆనాడు రాజ్యాంగాన్ని పొందుపరిచినప్పుడు మరి ఈ విధమైనటువంటి ఒక ప్రక్రియలు ఉంటామని చెప్పి ఊహించుకుంటామని చెప్పండి. ఏదైతుందో భారతదేశం ఆధునిక యుగంలో అడుగుతుంది కాబట్టి ఈ ఆధునిక యుగంలో ఏదైతుందో ఇలా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహింపజేయబడే విధంగా ఒరిజినల్ ఓటు మొత్తం దేశంలో ఒకటి మాత్రమే కలిగి ఉండే విధంగా ఒకరి మించి ఏదైతే ఎక్కడ ఎన్ని ఓట్లున్నా అవన్నీ తొలగింపజేయబడే విధంగా ఒకటి. రెండవది ఏదైతుందో ప్రతి భారత పౌరుడు ఓటు కలిగి ఉండే విధంగా ఆ ఓటు కలిగి ఉండడానికి ఆధార్ కార్డు ఏదైతుందో తప్పకుండా దాన్ని లింక్ చేయాలి. అప్పుడు మాత్రం ఏదైతుందో భారత సమాజం న్యాయం దొరుకుతుంది ఏర్పడుతున్నా. ఇది మరి భారత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వారు ఎంతో శ్రమ కోర్చి ఈ దేశ భవిష్యత్తు నిర్మాణాన్ని కొరకు ఏదైతుందో మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై ఆధారపడుతుంది. అది ఎన్నికే కానీ పార్లమెంట్ ఎన్నికే కానీ శాసనసభ ఎన్నికే కానీ స్థానిక సంస్థల ఎన్నికలే కానీ ఏ ఎన్నికైనా మనం ఆధారపడేది ఇవాళ బ్యాలెట్. ఇవాళ ఏదైతుందో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం విశ్వాసాన్ని కోల్పోతాం. ఓటర్కి ఏదైతుందో విశ్వాస ప్రధానమని చెప్పండి. ఆ విశ్వాసం కలిగిపోయడానికి ఏదైతుందో ఇవాళ ఈ బ్యాలెట్ను తిరిగి ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఏదైతుందో బ్యాలెట్ వినియోగిస్తుందని చెప్పండి. అమెరికా లాంటి దేశంలో బ్యాలెట్ వినియోగిస్తున్నారని చెప్పి అంటున్నారు. మన దగ్గర ఏదైతుందో ఈ ఎలక్ట్రానిక్ యంత్రాంగాన్ని మీరు పక్కన పెట్టండి, ఈ బటన్ సిస్టమ్ ఓట్లు పక్కన పెట్టండి. ఓటర్ విశ్వాసం కలిపజేయబడే విధంగా బ్యాలెట్ను పునఃప్రారంభింప చేయాలని చెప్పండి. అవి ఖర్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా పట్టణ కాంగ్రెస్తో పాటుగా యువజన కాంగ్రెస్ ప్రధానంగా చెప్పండి. మా యువజన కాంగ్రెస్ సోదరుల వల్ల చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున సభ్యులు కావడానికి వారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పండి. వాస్తవంగా వక్తలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఒక అవగాహనతో చెప్పేటువంటి అంశాలు కూడా చాలా మిగిలి ఉన్నాయి. కానీ ఇది ఇస్తుందో పాత్రికేయుల యొక్క సమయం అది కూడా మనం ప్రధానం అని చెప్పండి. మనం మాట్లాడేటువంటి మన అభిప్రాయాలు ఏది ఇస్తుందో సమాజానికి తెలియజేసేటువంటి ఒక బాధ్యత మా పాత్రికేయ సోదరులపై ఉంటుంది. కాబట్టి ఏదైతుందో వారి యొక్క సమయాభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అందరికీ అవకాశం చేయలేకపోతున్నందుకు క్షమించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పిలుపు జగిత్యాల జిల్లా కేంద్రంగా
ఈ క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీని సఫలీకృతం చేసినందుకు జగిత్యాల జిల్లా పిలుపు ఇవాళ ఆధార్ కార్డే ఓటర్ లింక్ అంతే కదా బాబు, ఆధార్ కార్డే ఓటర్ లిస్ట్ లింక్. ఇవాళ ఓటర్ ఎన్నిక ఏదైతుందో ఎలక్ట్రానిక్ మిషన్ తొలగించండి, బ్యాలెట్ పునఃప్రవేశింపచేయండి. ఎలక్ట్రానిక్ మిషన్ తొలగింపజేయండి, బ్యాలెట్ పునఃప్రవేశింపజేయండి. ఎక్కడ ఏ రాష్ట్రమే కానీ బీహార్తో సహా ఓటర్ లిస్ట్ సమీక్ష లోపల ఏదైతుందో ఆధార్ కార్డు కూడా గుర్తింపు లభింపజేయబడే విధంగా ఏ 11 రకాల గుర్తింపు ఇవ్వడం జరిగిందో ఆధార్ను కూడా చేర్చండి. భారతదేశంలో అన్నిటిలో ప్రధానమైన ఆధార్ కాబట్టి ఆధార్తోనే ముందుకు పోయే విధంగా ఏదైతుందో ఈ ఎన్నికల ప్రక్రియను జోడించి ముందుకు తీసుకోవాలని చెప్పని మరి మేము కోరుతూ మోడీ గారు ఏదైతుందో మరి మీరు ప్రధాని కావచ్చు దాకా కానీ ప్రజల విశ్వాసాన్ని పొందాలి. ప్రజల విశ్వాసం పొందలేనప్పుడు ఏదైతుందో పదవిలో కొనసాగే నైతికత మీకు లేదు అని చెప్పండి. ఇప్పుడు ప్రజల విశ్వాసాన్ని పొందగలగాలని చెప్పంటే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఏదైతే పారదర్శకంగా నిర్వహించాలని చెప్పంటే ఇవాళ ఆధార్ కార్డు ఏదైతుందో ఓటర్ లిస్ట్కి ఏదైతే లింక్ చేయబడినప్పుడు మాత్రమే పారదర్శకత ఏర్పడుతుంది. ఇలా ఓటర్ మిషన్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా దాన్ని పునఃప్రారంభం చేయబడి మాత్రమే ఓటర్ల నిషేధం కలిగించగలుగుతాము. బీహార్లో ఏదైతుందో ఓటర్ సమీక్ష లోపల ఏదైతుందో ఆధార్ కార్డు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ మాకు ఇవాళ ఇంత సక్సెస్ చేసినందుకు మా సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, మా మహిళా కాంగ్రెస్, అల్పసంఖ్యాక వర్గాలు, మైనార్టీ సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ న్యాయవాద సోదరులు ముఖ్యంగా ఎందుకంటే